నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీకి ఏపీ సీఎస్ డీజీపీ. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ. సాయంత్రం గవర్నర్ను కలవనున్న వైసీపీ బృందం. ఎన్నికల హింసపై ఫిర్యాదు చేయనున్న నేతలు. ఏపీలో పథకాలకు నిధులు విడుదల ప్రారంభం. ఆసరా, జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన మండలి చైర్మన్. మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష. హైదరాబాద్ మధురానగర్లో దంపతులపై దాడి. పెంపుడు కుక్క విషయంలో వివాదం. ఏపీలో డీబీటీ పథకాలకు నిధులు విడుదల ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజు ఆసరాకు 1480 కోట్లు నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కు 502 కోట్లు విడుదల చేసింది. మిగిలిన పథకాలకు నిధులు విడుదల కానున్నాయి. 2-3 రోజుల్లో నిధుల విడుదలను ప్రభుత్వం పూర్తి చేయనుంది. టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్ కు ముందు డీబీటీ నిధుల విడుదలకు బ్రేక్ పడింది. డీబీటీ కింద నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఈసీ ఎటు తేల్చకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు నిధుల విడుదల ప్రారంభం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజు ఆసరాకు 1480 కోట్లు నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కు 502 కోట్లు విడుదల చేసింది. మిగిలిన పథకాలకు నిధులు విడుదల కానున్నాయి. 2-3 రోజుల్లో నిధుల విడుదలను ప్రభుత్వం పూర్తి చేయనుంది. టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్ కు ముందు డీబీటీ నిధుల విడుదలకు బ్రేక్ పడింది. డీబీటీ కింద నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఈసీ ఎటు తేల్చకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు నిధుల విడుదల ప్రారంభం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మా కరెస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రమేష్, నిధుల విడుదలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీదేవి, ఆంధ్రప్రదేశ్ లో విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన, అదేవిధంగా రైతుల ఇన్పుట్ సబ్సిడీతో పాటు వైఎస్ఆర్ ఆసరా పథకాలకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఎన్నికలకు ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిధులకు సంబంధించి విడుదలకు బటన్ కూడా నొక్కడం జరిగింది. అయితే అప్పట్లో నిధులు విడుదల కాలేదు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను అర్హుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధమైంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం ఒకవైపు, ఎన్నికల సంఘం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిధులను విడుదల చేయడానికి వీల్లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కొంతమంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు రావాల్సినటువంటి నిధుల విడుదలకు సంబంధించి ఇచ్చినటువంటి ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు అయిపోయిన తర్వాత 14వ తేదీన నిధుల విడుదలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో కోర్టు కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి నిధులు విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే
ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ నిధులు విడుదలలో కొంత జాప్యం జరుగుతుందంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఈ నిధులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉందంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న గవర్నర్ కు లేఖ రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు సంక్షేమ పథకాల నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఎన్నికలు అయిపోయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుగానే హామీ ఇచ్చారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ నిధులు విడుదలకు సంబంధించి ఆలస్యం పైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు ఆ డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఆ చర్యలను రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఏపీసీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇవ్వనున్నారు. పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసపై నివేదిక సమర్పిస్తారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, 144 సెక్షన్ పోలీస్ బలగాల మోహరింపుపై ఈసీకి వివరణ ఇవ్వనున్నారు. గొడవలకు కారణమేంటి, ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి, ఎంతమందిని అరెస్ట్ చేశారు వంటి ప్రశ్నలకు నివేదిక ఇవ్వనున్నారు. ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరుగుతున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు ఏపీసీఎస్ డీజీపీపై మండిపడింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 ఢిల్లీకి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల్లో హింసకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల అనంతరం హింసాకాండ జరుగుతుందని ఎందుకు పసిగట్టలేదు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఇది ఎవరి వైఫల్యం, ఎవరిని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయి, ఎవరు దాడులు చేస్తున్నారని ప్రశ్నించింది. ఎటువంటి నివారణ చర్యలు చేపట్టారని వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుల అనంతరం సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ గుప్తా భేటీ అయ్యారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాకాండపై చర్చించారు. ఢిల్లీలో ఇవ్వాల్సిన వివరణపైన చర్చించారు. ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపైన చర్చించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఈసీకి ఇవ్వాల్సిన నివేదికలో అసలు ఏ విషయాలు పొందుపరిచారు, ఏ విషయాలు వెల్లడిస్తున్నారు? ఏపీలో ఏదైతే మే 13 జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా హింసాత్మక ఘటనలు అనేది కూడా చోటు చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా 144 సెక్షన్ అమలు చేయడం పట్ల అయితే కనుక
సిఈసి అయితే సీరియస్ అవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక జరిగినటువంటి ఘటనలు ఇంకా అదుపులోకి రాకపోవడంపై అయితే కనుక పోలీసులు వైఫల్యం చెందడం పట్ల అయితే కనుక ఇక ఏదైతే సిఎస్కి అయితే కనుక వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు సిఈసి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. దీంతో ఇక హుటాహుటిన ఈ రోజు మధ్యాహ్నం అయితే కనుక సిఎస్ డీజీపీ ఢిల్లీకి అస్తినాకైతే కనుక పైన ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్న రాయలసీమ పల్నాడు ప్రాంతాల్లో ఘటనలు జరగడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకా అదుపులోకి తీసుకురావడం పోలీసుల వైఖరి నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా అదేవిధంగా ఇటు వైసీపీ ముఖ్య నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులు అందించడంతో పాటు ఇక గవర్నర్ అబ్దుల్ నజీర్ కి సైతం కూడా ఫిర్యాదులు అందిస్తా ఉన్నారు. అయితే దీని పట్ల అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడం కూడా జరుగుతూ ఉంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలి, అదేవిధంగా సంస్థాత్మక కేంద్రాలు ముందుగానే గుర్తించినప్పటికీ ఎందుకు అక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, అదేవిధంగా సంఘటనలు జరిగినప్పుడు అదులో తీసుకురాకపోవడం పట్ల అయితే కనుక వైఫల్యం చెందారంటూ కూడా ఇక అవడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే సిఎస్ డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ ఏడీజీని సైతం కూడా ఇక దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చర్చించడం కూడా జరిగింది. ఈ యొక్క నివేదికని ఇక ఢిల్లీలో ఉన్నటువంటి సిఈసికి కూడా అందించేందుకు కూడా ఇక సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై సిఈసి ఇప్పటికే సీరియస్ అవడంతో ఇక హుటాహుటిన ప్రతి ప్రాంతాల్లో కూడా ఇక పోలీసులు అయితే కనుక ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పోలీసు అదుపులోకి తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ యొక్క హింసాత్మక ఘటనలు ప్రేరేపించినటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈవీఎం మిషన్లు ధ్వంసం చేయడం, వీరందరినీ సైతం కూడా జైలుకు పంపిస్తామన్న ఈ యొక్క అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్ కలకలం కావచ్చు, అదేవిధంగా ఒకరిపై వైసీపీ టీడీపీ నేతలపై ఒకరు రాళ్లు ఇవ్వుకోవడం, అదేవిధంగా గృహ నిర్బంధ కేసులు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక సిఈసి ఆదేశాలు వివరణ అనేది కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. దీనిపై అయితే కనుక సిఎస్ జవహర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధమైనటువంటి నివేదిక అందించబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉద్యమం కొనసాగుతుందని చెప్పుకోవాల్సి. సంతోష్, మరేంటి అక్కడక్కడ ఇంకా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అని వినిపిస్తున్నాయి వార్తలు. బట్ ఇప్పటికైనా ఏమైనా ఏపీలో కంట్రోల్లోకి వచ్చిందా పరిస్థితి? ఏదైతే పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా రాయలసీమ లాంటి కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఈ యొక్క హింసాత్మక సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. పోలింగ్ అనంతరం కూడా ఈ యొక్క సంఘటనలు జరగడంతో ఇక పోలీసులు అనేది అదుపులోకి తీసుకురావడం ఆలస్యం అవడంతో పాటు కొంతమేర అయితే కనుక వైసీపీ టీడీపీ నేతలు ఒకరు ఇక పోలీసులపై అయితే కనుక ఏదైతే ఫిర్యాదులు అందిస్తా ఉన్నారు. దీనిపై అయితే కనుక పోలీసులు వెంటనే స్పందించి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కొన్ని జిల్లాల్లో అయితే కనుక ఈ యొక్క సంఘటనలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా అదుపులో తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే వ్యాపారస్తులు సైతం కూడా ఏదైతే ఈ పోలింగ్ అనంతరం కూడా తెరుచుకోని పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే కనుక ఒక్కొక్క ప్రాంతంలో ఈ యొక్క వ్యాపారస్తులు సైతం కూడా ఇక వారి యొక్క దుకాణాలు తెరుస్తూ ఉన్నారు. దీంతో ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక అదుపులోకి తీసుకొస్తున్నారు అంటూ కూడా ఇటు పోలీసులు అయితే కనుక కొంత నివేదిక అందిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క జాప్యంపై అయితే కనుక సిఈసి మాత్రం సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తాం. శ్రీదేవి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. రాజకీయ ఘర్షణలతో 3 రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతి భద్రతలను అదుపులోకి తెస్తున్నారు. శాంతి భద్రతలు అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల చిరు వ్యాపారాలు, దుకాణాలను తెరిచారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రధాన పట్టణాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మాచర్ల పట్టణంలో పోలీసులు 1500 మంది బలగాలను మోహరింపజేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోకి ప్రవేశించే మార్గాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లోనూ పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది.
కారంపూడి, గురిజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లోనూ భారీగా పోలీసులు ఉన్నారు. నర్సరావుపేట, మాచర్లలో జరిగిన అల్లర్ల ఘటనల్లో కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. 144 సెక్షన్ అమలు చేశామని, ఎవరూ గుంపులుగా రోడ్లపై తిరగొద్దని హెచ్చరించారు. నాయకులు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతూ తమ అనుచరులను రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు చెలరేగుతున్నాయని గుర్తించిన పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు. మా కరెస్పాండెంట్ వీరాస్వామి పూర్తి సమాచారం అందిస్తారు. వీరాస్వామి, పల్నాడులో ప్రస్తుతానికైతే పరిస్థితులు అదుపులోకి వచ్చాయా? శ్రీదేవి, పల్నాడు జిల్లా బగ్గుమంది. ఈ నేపథ్యంలో దీన్ని ప్రశాంతంగా వాతావరణం చేసేందుకు పోలీసు యంత్రాంగం మాత్రం 144 సెక్షన్ విధించారు. శాంతియుత వాతావరణంలో మాత్రం ఎలక్షన్ నిర్వహించాలనుకున్న పోలీసులకు మాత్రం ఒక విధంగా చెక్ పడిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు మాత్రం పోలీసు ఉన్నతాధికారులు 144 సెక్షన్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఎవరైనా సరే నలుగురు మాత్రం ఎక్కడ గుమిగూడొద్దని, షాపులు మూయేశారని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణం మాత్రం పల్నాడు జిల్లాలో కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కూడా రాజకీయ నాయకులు ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళకు ముందస్తుగానే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొంతమంది నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. పల్నాడు జిల్లాలో ఏదైతే ఉందో నిన్నటి వరకు బగ్గుమన్న పల్నాడు జిల్లా మాత్రం ఇప్పుడు ప్రశాంతంగా కొనసాగుతుందని, శాంతి భద్రతల విఘాతం కలిగించకుండా మాత్రం ఎవరైనా సరే ముందస్తుగా మాత్రం ఎవరైనా అనుమానం ఉంటే వారిని కొంతమందిని కూడా అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే అదనపు బలాలు కూడా మోహరించాయి. ఏదైతే మాత్రం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు మాత్రం ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసే సందర్భం కూడా నెలకొంది. దీంతో పాటుగా మరికొద్దిసేపట్లో మాత్రం గవర్నర్ కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ చూసుకుంటే మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో బగ్గుమన్న ఏదైతే ఉందో పల్నాడు జిల్లా మాత్రం అట్టుడికిపోయిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సమస్యాత్మక ప్రాంతాలను కూడా దృష్టి సారించారు. దీనికి సంబంధించి కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో కీలకమైన వారి ఇంటి వద్ద మాత్రం పోలీసులు మాత్రం బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మాచర్లలో చూసుకుంటే, గురజాలలో చూసుకుంటే పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరు బయటకు రావద్దని, ఎవరైతే అత్యవసరంగా ఉంటేనే బయటకు రావాలని చెప్పి చెప్పడం పరిస్థితి నెలకొంది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా మాత్రం ఎన్నికలు నిర్వహించాలనుకున్న పోలీసు యంత్రాంగానికి మాత్రం ఇది ఒక మింగుడు పని విధంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పుడు మాత్రం పోలింగ్ ప్రక్రియ 3 రోజులైనా కానీ ప్రశాంతంగా లేకపోవడంతో అట్టుడికిపోతుంటే మాత్రం ఈ 144 సెక్షన్ విధించిన పరిస్థితి నెలకొంది. స్వామి, అంటే ఓన్లీ పల్నాడు అని కాదు, ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా పరిస్థితులు ఎక్కడెక్కడ అన్ని అదుపులోకి వచ్చినట్టేనా? ఈ 144 సెక్షన్ అనేది ఎక్కడెక్కడ ఇంకా అమల్లో ఉంది? అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఎక్కడైతే ఉన్నారో తాడిపత్రి, మాచర్ల, అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే ఉందో 144 సెక్షన్ విధించిన పరిస్థితి నెలకొంది. రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే ఉందో కట్టుదిట్టమైన పోలీసు పికెటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కట్టుదిట్టంగా చేసేందుకు మాత్రం పోలీసు ఉన్నతాధికారంగా మాత్రం ఒక సీరియస్ యాక్షన్ తీసుకుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా చూస్తుంది ఎలక్షన్ కమిషన్ గా సీరియస్ కూడా పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని శాంతియుతంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక స్పష్టమైన సంకేతాలు కూడా పంపాము. కానీ అట్టుడికి పోతున్నట్టుగా ముందస్తుగా ఎందుకు పాయింట్అవుట్ చేయకుండా సమస్యాత్మక ప్రాంతాలని దృష్టి సారించినప్పుడు అక్కడ ఎక్కువగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ చేతులు ఇక్కడ అందరికి కాలిన తర్వాత మాత్రం ఇప్పుడు కట్టుదిట్టమైన చర్యలు ఏంటి అని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు, కింది స్థాయి పోలీసు ఉన్నతాధికారులు కూడా. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం దాదాపు 4 ఎస్పీల మీద కూడా వేటు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి కూడా వీటిలో కూడా పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఉండడం కూడా ఉన్నారు. గతంలో కూడా చూసుకున్నట్టు మాత్రం ఏదో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీద కూడా ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యి అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడు బిందు మాధవ్ కూడా వస్తే మాత్రం బిందు మాధవ్ కూడా సరైన చర్యలు తీసుకోలేకపోయారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉన్నతాధికారులు ఇప్పటికే 4 ఎస్పీలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించారు. వాళ్ళందరి మీద వేటుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటు చూసుకున్నట్టు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎందుకు మీరు సమస్యాత్మక గ్రంథాలు ముందస్తుగా గుర్తించలేదు, గత అనుభవాలను దృష్టిలో పెట్టేసుకొని వాటి మీద ఎందుకు దృష్టి సారించలేకపోయారు, అక్కడ పోలీసు బందోబస్తు కూడా ఫోర్సులు ఎందుకు పంపించలేకపోయారు, దీనికి సంబంధించి కూడా ముందుగా ఎందుకు అంచనా లేకపోయారు, శాంతి భద్రతలు కాపాడే విషయంలో మాత్రం ఎందుకు కట్టుదిట్టమైన చర్యలు చెప్పట్లేకపోయారని చెప్పేసి పోలీసు యంత్రాంగంపై ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఆదేశాలు కూడా ఇప్పటికీ చూసుకున్నట్లయితే మాత్రం ప్రశాంతంగా ఉన్న వాటిలో కూడా ఏదైతే ఉందో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ఇంకా ముందస్తుగా
శాంతి భద్రతలు విఘాతం కలగకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పడంతో ఈ కొన్ని సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టు మాత్రం 144 సెక్షన్లను పోలింగ్ బూతుల్లో కూడా ఎక్కడైతే ధ్వంసం అయ్యాయో పోలింగ్ బూతులు కూడా వాటికి సంబంధించి కూడా వాటన్నిటి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది. వీటన్నింటినీ సీరియస్ తీసుకొని 144 సెక్షన్ మాత్రం ఎక్కడైతే ఉందో సమస్య ప్రాంతాల్లో వాటి మీద దృష్టి సారించి అక్కడ మాత్రం 144 సెక్షన్ విధించిన పరిస్థితి నెలకొంది. శ్రీదేవి, అంటే వీరస్వామి, డీజీపీ సిఎస్ ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లారు అక్కడ వివరణ ఇచ్చిన తర్వాత మిగతా అధికారులపై సస్పెన్షన్ వేటు ఉంటుందా, లేకపోతే ముందుగానే వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికి మాత్రం ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. దాదాపు చూసుకున్నట్టే మాత్రం వీటన్నిటిని చూసుకో ఇక్కడ నేను డీజీపీ ఫిర్యాదు చేయడం కానీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా మరికొద్ది సేపట్లో మాత్రం వైసీపీ నేతలు కూడా గవర్నర్ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే మైనస్ జరిగిందో, ఎక్కడైతే జరిగిందో వివాదరహితమైన ప్రాంతాల మీద దృష్టి సారించి కానీ వివాదంగా ఉన్న చోట మాత్రం ఎక్కువ దృష్టి సారించలేకపోయింది. విధ్వంసం జరుగుతున్నా కానీ పోలీసులు మాత్రం చేతులు ఎత్తేసారు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ పోలీసు యంత్రాంగం చివాట్లు పెట్టారు. దీనికి సంబంధించి చూసుకున్నట్టు మాత్రం వేటుపడే అంశాలు కూడా ఇప్పటికీ కొంతమంది కూడా ఎక్కడైతే పాయింట్అవుట్ చేశారో వాటి మీద కూడా ఆయా జిల్లాల ఎస్పీలు కూడా మీద కూడా వేటుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కారణం ఏంటి? దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 632 మందిని ఇప్పటికే ప్రహ్లాద్ జిల్లాలో గుర్తించారు. వారికి సంబంధించిన వీడియోలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి వీటన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ పంపించేస్తే ఎన్నికల కమిషన్ మాత్రం ఉన్న పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికి మాత్రం 632 మందిని ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించి కూడా ఎవరైతే గొడవలకు సంబంధించిన కారణాలు ఉన్నారో, ఎవరైతే గొడవలకి వివాదంగా అడుగులు ముందుకు వెళ్ళారో, ఎవరైతే దీనికి సంబంధించి కూడా క్రియాశీలకంగా వ్యవహరించారో వారి వెనకున్న పాత్రను కూడా పోలీసులు మాత్రం విచారణలో తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. వీటన్నింటినీ కూలంకషంగా తీసుకొని ఎన్నికల కమిషన్ కి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. దీనికి సంబంధించిన కూడా డేటా ఇవ్వమని కూడా ఎన్నికల కమిషన్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీని మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీదేవి, థ్యాంక్ యూ వీరస్వామి. ఏపీలో పోలింగ్ ముగిసిన ఉద్రిక్తతలు ఇంకా అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజులైనా అల్లర్లు సద్దుమణకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హింసను అరికట్టేందుకు కేంద్ర బలగాలు ఇతర జిల్లాల నుంచి బలగాలను మోహరింపజేశారు. గుంటూరు జిల్లా పల్నాడు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, కడప జిల్లా జమ్మలమడుగు అట్టుడుగుతోంది. దీంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. ఈ మేరకు కఠిన నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు ఆయన. 144 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఏపీలో పోలింగ్ ముగిసినా ఉద్రిక్తతలు ఇంకా అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజులైన అల్లర్లు సద్దుమణగకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హింసను అరికట్టేందుకు కేంద్ర బలగాలు ఇతర జిల్లాల నుంచి బలగాలను మోహరింపు చేశారు. గుంటూరు జిల్లా పల్నాడు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, కడప జిల్లా జమ్మలమడుగు అట్టుడుగుతోంది. దీంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. ఈ మేరకు కఠిన నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్ బి వినోద్ కుమార్ ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు ఆయన. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల కావడం ఓ సంచలనం. టైగర్ ఇస్ బ్యాక్ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పోస్టర్లు ప్రదర్శించింది. లోక్సభ ఎన్నికల్లో పులి గర్జిస్తుందా, ప్రత్యర్థుల్ని వెంటాడుతుందా తెలియదు, కానీ ఢిల్లీ, పంజాబ్లలో ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ ప్రచారంతో హోరెత్తించొచ్చు. ఇండియా కూటమికి కొత్త ఊపు ఇవ్వచ్చు. కేజ్రీవాల్ తన ప్రచారంతో ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెయిల్ లభించడం అనూహ్య పరిణామం. బీజేపీ కానీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కానీ కనీసం ఊహించని విషయం. బీజేపీకి పెద్ద ఝలక్ తగిలింది. కమలదళం నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురైన మాట వాస్తవం. లోక్సభ ఎన్నికలు 3వ వంతు ముగిసిపోయిన వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ విడుదల ఓ వరమే. చుక్కాని లేని పడవలా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన సమయంలో చక్కదిద్దే ఛాన్స్ కేజ్రీవాల్కు లభించడంతో ఆప్ కార్యకర్తలో కొత్త స్ఫూర్తినిచ్చింది. కోర్టు చరిత్రాత్మకమైన తీర్పు. విచిత్రమేమిటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన లీగల్ టీం బెయిల్ కోరలేదు. అరెస్టు చట్టబద్ధతను మాత్రం సవాల్ చేశారు. కేసు చెల్లుబాటుపై కానీ, కేసు మెరిట్పై కానీ కోర్టు తీర్పు ఇవ్వలేదు. అలాగే శాశ్వత బెయిల్ కూడా ఇవ్వలేదు. తుది తీర్పు కోసం ఈ కేసు ఇప్పటికీ కోర్టు విచారణలో ఉంది. ప్రజాస్వామ్య ఉద్ధరణ కోసం 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పాల్గొనడం ప్రజాస్వామ్యపరంగా తప్పనిసరి అని పేర్కొంటూ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా, జాతీయ పార్టీ నాయకుడిగా కేజ్రీవాల్కున్న స్థానం, ఎలాంటి నేర చరిత్ర లేని రికార్డుల దృష్ట్యా ఆయన ఎన్నికల్లో పాల్గొనడం అవసరమని కోర్టు జడ్జీలు అభిప్రాయపడ్డారు. ఆయనను 21 రోజుల పాటు విడుదల చేస్తే కేసుకు వచ్చే నష్టం ఏదీ లేదని కోర్టు వెల్లడించింది. కోర్టు తీర్పు కేంద్ర ఏజెన్సీలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని చెప్పక చెబుతోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయరాదని, విచారణ పేరుతో ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయరాదని కోర్టు తీర్పు స్పష్టం చేయడంతో ఈ కేసులో ప్రజాస్వామ్య వాదన ప్రాధాన్యం సంతరించుకుంది. 2014, 2019లో ఢిల్లీలోని మొత్తం 7 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. ఈసారి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. 2024లో బీజేపీ 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి వంటి ఆరోపణల నేపథ్యంలో ఓటర్లను ఎదుర్కొంటోంది. కేజ్రీవాల్ రంగప్రవేశం నేపథ్యంలో ఈసారి ఢిల్లీలో ఎన్ని స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందో. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మొదట ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతుగా లక్నో, 16న జంషెడ్పూర్, 17న ముంబైలో ప్రచార సభల్లో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ, పంజాబ్లోనూ ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో మే 25న ఎన్నికలు జరుగుతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. పంజాబ్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కేజ్రీవాల్ దాదాపు 56 రోజులు జైలులో ఉండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారంలో స్తబ్దత నెలకొంది. ఇదే సమయంలో కేజ్రీవాల్ భార్య, మాజీ ఐఆర్ఎస్ అధికారి సునీత కేజ్రీవాల్ ఢిల్లీలోనే కాక గుజరాత్, పంజాబ్లో ప్రచారం చేసినా దాని ప్రభావం అంతంత మాత్రమే. కేజ్రీవాల్ క్షేత్రస్థాయి ప్రచారానికి దిగటంతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాని మోదీతో పోలిస్తే కేజ్రీవాల్ గొప్ప వక్త కాదు, చరిష్మా కూడా తక్కువే. అయినా ధైర్యం ఎక్కువ. నిజాయితీగా సమస్యలను ఎదుర్కొంటూ బీజేపీకి లొంగకపోవడంతో చిక్కుల్లో పడ్డారు. అరెస్టు తర్వాత కేజ్రీవాల్కు సానుభూతి పెరిగింది.
జైల్ కా జవాబ్ ఓట్సే అన్న ఆప్ నినాదం జనంలోకి వెళ్ళింది. నియంతృత్వంతో తాను పోరాడుతున్నానని కేజ్రీవాల్ ప్రకటించారు. మార్పు తెచ్చేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి అరంగేట్రం చేసిన ఆయన అవినీతి లేని పాలన అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్తో పెద్ద గందరగోళంలో ఆప్ చిక్కుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ అయి ఏడాదైంది. కేజ్రీవాల్ ప్రచారం తర్వాత జూన్ 1న మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపుతుంది? ఆప్ రాణిస్తుందా? ఇండియా కూటమికి మేలు జరుగుతుందా? చూడాలి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.